is to loot the state. That is what we've been seeing in these 9 months. Whether I like it or not, this is the reality which has been displayed in these 9 months. All these facts that I have just put forth, nothing out of heartburn. These are all plain facts that I have presented right in front of your eyes. None of these facts that I have presented, not even one single aspect is a lie. You can go through the entire data. Sir, are you implying that BJP is taking Chandrababu Naidu for granted? So who is taking whom for granted, I do not know. But you should ask Chandrababu Naidu this question, not me, no. అసెంబ్లీ సమావేశాలు ఈసారి కూడా బహిష్కరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ హీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్. స్పీకర్ని అడగాలి. వాళ్ళు హోదా కోర్టు సమన్స్ ఇచ్చింది. కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాడన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు. మీరు ఏవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేదు. చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ కూడా లేదు. నువ్వు చేయాలని ఫస్ట్ ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు. సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుని రమేష్ నేను రెడీగానే ఉన్నా, బుద్ధిబుద్ధం చేసుకోండి, ఇప్పుడు ఏమవుతా ఉంది, ఏం జరుగుతుంది. ఎవడు కాదండి, ఏమన్నా చేసుకోండి. Sir, one last question. TTD has identified 18 workers who have been working with TTD, and they are about to take action whether they can take VRS or can be transferred to government departments. What's your say? Non-Hindus, sir. See, I do not know the details of these topics, Ashish. Basically, I don't know which department, where they're working, where they've gotten these numbers, who those people are, which department are they working. See, TTD's got, even in Delhi, TTD has an university. TTD it's not just limited to one temple here. It has got multi-organizations, multi-institutions. So we do not know where they are working, which period, how they have been recruited. If somebody has put an exam, and if those exams during those days, God knows when, what position, and somebody is qualified, somebody is taken an exam and then qualified and entered the post, he'll go to the court.
These kind of things, I mean, offhand, you should not be asking me, I should not be speaking of these things. సార్ ప్రభుత్వ హామీల పైన మీరు చెప్పారు సార్ ఆల్రెడీ ఫెయిల్ అంటే ఆర్థిక విద్యార్థులకి ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే ఈ 5 years కాబట్టి మీరు నెక్స్ట్ యాక్షన్తో ఏదైనా ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన లేదు సార్ పార్ట్మెంట్ వీల్స్ పైగా అంటే కింది స్థాయిలో మీరు ఈ ఆధ్వర్యంలో ఏదైనా జరుగుతుంది బా, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ జర్నీ. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అవతల మనిషి చెప్పేటివి అబద్ధాలు మోసాలు అని చెప్పి ప్రూవ్ అయ్యే కొద్దీ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తూ పోతాం. సో న్యాచురలీ అది టైం గడిచే కొద్దీ ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా అంతా ఎక్కువ అవుతాం. అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది బాగా, చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, సంక్రాంతి తర్వాత అని చెప్పారు కదా. జరుగుతుంది సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూర్చోను, కూర్చో, ఇద్దరు కూర్చో, చేయాల్సి చెప్తున్నాను.